కాకా ఓకేనా? ఓకే. ఏమండి, భారతదేశ జనాలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇంగ్లీష్ లో చెప్పడానికి మనం ఇంగ్లీష్ లోని పుట్టాలా? తెలుగులో అందమైన తెలుగులో చెప్తా, అచ్చ తెలుగు. భారతదేశ జనాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుర్చీ తాత ఒక ముస్లిం దీవెన వట్టిగా పోదు. మలి సంవత్సరం ఎవరుంటారు ఎవరుండరు ఆ భగవంతుని కెరక. నేనుంటా. నేను, నువ్వు కూడా ఉంటావు. కుర్చీ తాత అంటారు నన్ను. ఓకే. మొన్న కేసీఆర్ అని చెప్పి సినిమాలో డైలాగ్ వచ్చింది. అవును. ఒకటి బాబాయ్, నేను డబ్బులకు కక్కుర్తి పడా. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన 5 కోట్ల మంది అభిమానులు ఆ బిల్డింగ్ అంతా. డబ్బులకు కక్కుర్తి పడా. ఎవరైనా ఇస్తే తీసుకోనని కాదు, తీసుకుంటా. ఎందుకండి డబ్బులు ఎంత సంపాదిస్తాం? మనిషికి ఆశకు అద్దు ఉండాలి, ఒంట్లో భయం ఉండాలి. ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలా. ఈ రెండు ఇంపార్టెంట్. ఏమన్నా కొత్త సంవత్సరం గురించి చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మల్ని ఏం చేయమంటాను? మీరు మీ ఇష్టం వచ్చింది తినండి. మీరైతే తాగరు, మేము తాగుతాం. పక్క తాగుబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక 100 ఇస్తే 90 వీకేస్తా. పోతానప్పుడు అడిగిస్తాం. అదే అంటున్నా, ఒక 100 రూపాయలు ఇస్తే ఒక 90 ఓసి వీకేస్తా. ఇప్పుడే కాదు, పోతానప్పుడు ఇస్తాం. ఇప్పుడే వీక్తే నువ్వు వచ్చి తాగుతావు, మళ్ళీ ఆగమాగా చేస్తావు. పోయేటప్పుడు ఇస్తాం. అంటే పోయేదానికి అనుకోవాలా? మంచి వీడియోలు చెప్పిపో అందరికి. ఈరోజు ఒకటి బాగినండి, తాగండి కానీ ఎవరితోని గొడవ పడకండి. ఓకే. సంతోషంగా గడుపుకోండి. నేను కూడా ఇంటికి పోతా ఒక 1/2 కిలో కేక్ తీసుకొని. ఓకే. అవే కొత్త సంవత్సరంలో ఎవరిని ఏం చేయమంటావు? పిల్లల్ని, చదువుకునే వాళ్ళని, ఇంట్లో లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్, లవ్ ఇస్ ద బెస్ట్, ఓన్లీ అట్రాక్షన్. అది ఒక అయస్కాంతం. నేను యువకులకు గాని ఆడపిల్లలకు మగ పిల్లలకు చెప్పేది ఒకటే, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను అనుభవించిన 38 ఏళ్ళు. ఆ బాధ ఏందన్నది నాకేరక. ఓకే. 3 కొడుకులు, ఒక పాప. అందరు పెళ్లి చేసిన ఇవాళ నాకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ ద బెగ్గర్, వన్స్ ఏ బెగ్గర్ టుడే. 3 కొడుకులు ఎందుకయ్యా? ఇవ్వా నా బట్టలు. 3 కోడలుండి ఇవ్వా. ఓకే. నాకు నేనే ఏడ్చుకుంటా. శుక్రవారం నమాజ్ చదివి ఒక మూల కూర్చొని, మస్జిద్ ఒక పక్కన. ఎందుకట్లా అంటాడు ఏందయ్యా? రామాయణం తిని రామునికి సీతం కావాలన్నట్టుంది ఇది. బాగా వచ్చిందా? వచ్చింది. తల్లిదండ్రులకు ఏం చెప్తావు? పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు ఏం చెప్తావు? కొత్త సంవత్సరంలో ఎలా పెంచమంటావు? పిల్లలు 100 అడిగితే 50 ఇవ్వండి, 1000 అడిగితే 500 ఇవ్వండి. మళ్ళీ ఒక వారానికి ఒకసారి కాలేజ్ పోయి చెక్ చేయండి. వాళ్ళు కాలేజ్కి వస్తున్నారా బయట తిరుగుతున్నారా, అది మీ బాధ్యత. వారానికి ఒక్కరోజు అట్లా ఒక 5 నిమిషాలు పోయి కాలేజ్ పోయి చెక్ చేయండి. ప్రొఫెసర్ని అడగండి. అర్థమైందా? గాలికి వదలకండి. డబ్బులు ఎక్కువ ఇవ్వద్దు. చరస్ గంజాయికి అలవాటు పడుతోంది యూత్ ఇవాళ. అర్థమైందా? ఐ రిక్వెస్ట్ యువర్ లెగ్స్. పిల్లలను కవర్ చేయండి. వారానికి ఒకసారి కాలేజ్ పోయి కన్ని అడగండి, వస్తానులా లేదా. పిల్లలు ఆత్మహత్యలు చాలా చేసుకుంటున్నారు. అవునండి. ఒకటి బాగిను, ఈ అమ్మాయిలు అట్టే ఉన్నారు, అబ్బాయిలు అట్టే ఉన్నారు. కొంచెం ఎర్రగా బుర్రగా కనబడ్డానుకో వెనక పడతాను. చిన్న ప్యాంటు, టీ షర్ట్ ఫుల్ టైట్ మీద. ఎందుకమ్మా? మంచి బట్టలు తొడగచ్చు కదా. లూజు ప్యాంటు, షర్ట్ షల్వారు, లంగా ఓని బెస్ట్ అండ్ బెటర్ ఆడపిల్లకు. అర్థమైందా? నాకు ఒక బిడ్డ ఉంది. ఆమె ఎట్లా పెంచినది నాకేరక. ఇవాళ నా బిడ్డ ఇంటికి పోతా కానీ ఇక్కడనే పక్కనే ఉంటది, రహమత్ నగర్ లో. నా జోలికి ఎవరు రారండి. కుర్చీ అంటారు నన్ను, కుర్చీ తాత. మడత పెట్టిననుకో వాడు రేవంత్ రెడ్డి సీఎం అయినా సరే తెలంగాణ నమస్తే కొడతాడు నాకు. బాయ్ ఓవర్. నా ధైర్యం ముందు ఎవరు నిలబడరు. హ్యాపీ న్యూ ఇయర్. ఆ విషయం హ్యాపీ న్యూ ఇయర్ ఆల్వేస్. మీ అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. తాగండి కానీ ఎవరితోని గొడవ పడకండి. ముఖ్యంగా అమ్మ నాన్నతోటి. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అయ్యా అమ్మకు అర్థం. ఆ దేవుడు పుట్టలేక అమ్మనిచ్చింది. అది అందరికి అర్థం కాదు. ఈ రోజు తాగి తూలి తానం చేస్తామంటున్నారు, వాళ్ళకేం చెప్తావు?
ఒకటే తాగు ఉమ్. వద్దని ఎవరన్నారు. ఉమ్. నీ డబ్బుతో నువ్వు తాగుతున్నావు, ఓకే. కానీ ఎవరితో గొడవ పడదు. ఉమ్. ఇంటికి తీసుకుపోయి నిమ్మలంగా కూర్చొని కొంత దూరం ఇంటికి కూర్చొని నిమ్మలంగా తాగు. ఇంటి ముంగట తాగకు. ఓకే. నువ్వు 90 తాగితే మీ బాబు క్వార్టర్ తాగుతాడు. అర్థమైందా? నేను నవ్వుకే పెట్టాలి పో. నా తత్వం అది. నా ఇల్లు ఇక్కడ ఉంటే ఆ, అగో ఆ గేట్ అవతల కూకొని తాగుతాను. ఓకే. నా పిల్లల ముందు తాగబాబాయ్, ఆ, ఎందుకను విలువ పోతుంది. కొడుకే కదా అని మనం తాగినాం అనుకో విలువ పోతుంది. ఓకే. అది కాపాడుకొని తిరుగుతా. బాయ్ ఓవర్. కోర్చే నమస్తే పెడతాడు దేశ ప్రజలకు. కోర్చే తాత. జిందాబాద్.